హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ రవ్వ కేసరి. త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 10-12 జీడిపప్పు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ఇలా ఫ్రై అయ్యాక 12 కిస్మిస్ని కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఇలా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ ఇలా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు 1.5 కప్పు పంచదారని వేసి బాగా కలుపుకుందాం. ఇలా కలిపేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుకోవాలి, లేకుంటే ఉండలు కడుతుంది. ఇలా బాగా కలుపుకున్నాక ఫుడ్ కలర్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాక 3 యాలకులు, మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసి మరోసారి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ. ఈ రవ్వ కేసరిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.